సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించి వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వస్తున్నాను. అరేబియా సముద్రంలో మనకి లక్షద్వీపుల దగ్గర ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా కొంతవరకు మహారాష్ట్రలో దీని ప్రభావం అయితే చూపించబోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అదే కర్ణాటకను దాటుకుంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అయితే వస్తూ ఉందన్నమాట దీని ప్రభావం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది లైవ్లో మనం చూసుకోవచ్చు. మీకు అల్పపీడనం ఏ విధంగా ఏర్పడింది అరేబియా సముద్రంలో అనేది. ఇది అటు కర్ణాటకను, తమిళనాడును దాటుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ ప్రాంతాలు వస్తుందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఏ ప్రాంతాల్లో దీనివల్ల ఎఫెక్ట్ ఉండబోతుంది ఏంటనేది. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకి 2 జిల్లాల్లో దీని ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట. ఉమ్మడి జిల్లాలోని అటు విశాఖ, ఇటు తూర్పుగోదావరి 2 ఉమ్మడి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో దీని ప్రభావం అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు. తెలంగాణలో అయితే ఎండలు అయితే కాస్తాయన్నమాట సోమవారం నాడు. ఏపీలో కూడా మిగిలిన జిల్లాలో ఎండలు అయితే కాస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో వర్షాలు అయితే వస్తాయన్నమాట. సో ఇది మనకి ప్రజెంట్ సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.